నేనైతే ఒక ప్లేట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చినాను. మేకింగ్ ప్రాసెస్ ఏందో ఒకసారి చెక్ చేసుకున్నాము, ఎందుకంటే మనం కూడా ఎప్పుడైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుండు, దాంట్లో కడాయిలో ఆయిల్ తీసుకొని 2 ఎగ్స్ అయితే బీట్ చేసి వేసిండు మంచిగా. ఆయిల్ సరిపోలేదు, కొంచెం ఆయిల్ వేసుకున్నట్టుండు. నెక్స్ట్ ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ అయితే వేసిండు, కొత్తిమీర కూడా వేసిండు కొంచెం. ఇంకా దాన్ని బాగా మిక్స్ చేసి రైస్ అయితే వేసిండు. రైస్తో దాన్ని మిక్స్ చేసిండు, కొంచెం ఫ్రై చేసి ఇంకా సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, పెప్పరు, గరం మసాలా అండ్ చిల్లీ పౌడర్, ఇండియన్ మసాలా అయితే అందులో వేసుకోండి మొత్తం. నెక్స్ట్ కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకుండు. నెక్స్ట్ అయితే చికెన్ వేసిండు. చికెన్ అయితే మస్తు ప్యూర్ ఉంది, చాలా బాగుంది చికెన్ అయితే. చికెన్ వేసుకొని మిక్స్ చేసుకుండు. లొకేషన్ వచ్చేసి మన విజయనగర్ కాలనీ మెడ్ ప్లేస్ దగ్గర అయితే ఉంది, పండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది ఉంటుంది. తర్వాత అంతా నా స్టైల్ చూడండి ఎంత బాగా కలుపుతుండో. ఫాస్ట్ ఫుడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్లేమ్ అయితే పెద్దగా ఉండాలి. ఫ్లేమ్ పెద్దగా ఉంటేనే చాలా బాగా అవుతుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది, చికెన్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా చూసారు కదా, ట్రై అయితే వేయండి ఇంట్లో. ఇంకా చూసారు కదా, మనం ఇచ్చిన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, అది మాత్రం మర్చిపోకండి.